ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ హైదరాబాద్లో ఉన్నటువంటి మార్క్స్ భవన్కి రావటం అనేటువంటిది జరిగింది. మా రాష్ట్ర కమిటీని కలిశారు. వారు మర్యాదపూర్వకంగా, అట్లాగే మతోన్మాద మోడీ, మతోన్మాద బీజేపీ ప్రభుత్వం కగారుని తీసుకొచ్చి ఆదివాసీల్ని, మావోయిస్టుల్ని హననం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి దానికి వ్యతిరేకంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా బలమైనటువంటి ఒక ఉద్యమాలు నిర్వహించింది. అట్లనే మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పి కోరింది. ఆ సందర్భంగా మేము నిర్వహించినటువంటి ఒక పాత్ర రాజకీయంగా సరైనదని చెప్పి భావించి వారు మమ్మల్ని మర్యాదపూర్వకంగా కలిశారు. అట్లాగే ఈ సందర్భంగా వారు ప్రకటించింది ఏంటంటే, చట్ట పద్ధతులలో ఈ దేశంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం మేము పనిచేస్తాం అనేటువంటిది చెప్పారు. అట్లా చట్ట పద్ధతులలో పనిచేస్తాం అనేటువంటిది అన్నందుకు వారిని ఆహ్వానిస్తున్నాం. అట్లాగే దేశంలో ఇవాళ కార్మిక వ్యతిరేకమైనటువంటి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం. అలాగే రైతు వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని చేపట్టారు. రైతాంగం పండించిన పంటకి గిట్టుబాటు ధరలు లేవు, మద్దతు ధరలు లేవు. అట్లాగే ఇక ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి ఆదివాసీ గిరిజన చట్టాలన్నింటినీ ఉల్లంఘించి ఆ ఖనిజ సంపదనంతా కార్పొరేట్ పెట్టుబడిదారులకి దారాదత్తం చేయడానికి పూనుకున్నారు. ఇట్లాంటి ఒక విషయాలన్నింటినీ మేము ప్రస్తావించాం. వీటి మీద చట్టబద్ధతులలో పనిచేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు. కాబట్టి అనేక రాజకీయ పార్టీలని కలుపుకొని మేము పనిచేస్తున్నాం. మతోన్మాద బీజేపీ వ్యతిరేకంగా, అలాగే రైతు వ్యతిరేకమైనటువంటి, కార్మిక వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక, మహిళా వ్యతిరేక వైఖరులు అనుసరిస్తున్నటువంటి పాలకులకు అందరికీ వ్యతిరేకంగా న్యూ డెమోక్రసీ బలమైనటువంటి ఒక ఉద్యమాల్ని నిర్వహిస్తున్నది. అందులో భాగంగా వాళ్ళు కూడా కలిసి పనిచేస్తాం అనేటువంటిది తెలియజేసినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. రానున్న కాలంలో వీరితో పాటు రాజకీయ పార్టీలను కలుపుకొని ఉద్యమాన్ని ప్రభుత్వాలకి, పాలకులకు వ్యతిరేకంగా నిర్వహిస్తాం అని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం.